లేదు. ఈరోజు మీరు తీర్మానం చేసుకోండి, ఎవరు తప్పులు నేను ఎత్తి చూపించను, అది నా పని కాదు. ఎవరు తప్పుల గురించి నేను అందరితో మాట్లాడను. ఈరోజు నేను రహస్యంగా కాపాడుతాను, ప్రార్థనలో కనిపెడతా. ఎవరు రహస్యాలైనా, ఎవరు పాపాలైనా, ఎవరైనా బలహీనతలైనా మీరు ఎత్తి చూపించారనుకోండి, దేవుడు మీ జీవితం అంతా ఎరిగిన దేవుడు ఒక రోజు రాబోతుంది, LED స్క్రీన్లో మీద అంతా కూడా బయలుపరుస్తాడు. మీరు ఎవరైతే అవమానపరుస్తున్నారో, దేవుడు న్యాయాధిపతి. He will always do what is right, what is just. దేవుని సన్నిధిలో అడగండి. దయచేసి కళ్ళు మూసుకొని, ప్రభువా నా హృదయాన్ని పరిశుద్ధపరచు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము వేడుకుందామా? ప్రభువా నా హృదయాన్ని పరిశుద్ధపరచు ప్రభా. నా హృదయంలో ఉన్న ప్రతి క్షమించలేని హృదయం నుండి నన్ను విడిపించు, క్షమించలేని ఆ గుణము నుండి నన్ను విడిపించు ప్రభా. అడగండి, పరిశుద్ధాత్మ దేవా నీ సహాయం లేకపోతే నేను చేయలేను ప్రభా. డెలివర్ మీ ఫ్రమ్ దిస్ ఒఫెన్స్ లార్డ్. ఈ నొప్పి నుండి, ఈ నొచ్చుకోవడం నుండి, ఈ ఆయాసము నుండి, ఈ ద్వేషము నుండి, ఈ చేదు నుండి నన్ను విడిపించు. నేను సంపూర్ణంగా క్షమిస్తున్నాను అని చెప్పగలుగుతారా? మీరందరూ నోరు విప్పి చెప్తారండి, నేను సంపూర్ణంగా క్షమిస్తున్నాను. ఆయన వాక్యం తెలియజేస్తుంది, నువ్వు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనది ఏమైనా ఉన్న ఎడలా అది బలిపీఠం దగ్గరనే వదిలిపెట్టి నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత అప్పుడు నీ అర్పణ నర్పింపు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఎంత ఆరాధించిన వ్యర్థమేనండి. అడిగండి, దేవా నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను ప్రభా, నాకు ఎటువంటి ఆయాసము లేదు ప్రభా, నాలో ఎటువంటి చేదు లేదు ప్రభా, నేను పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాను ప్రభా, పూర్ణ హృదయంతో క్షమిస్తున్నాను ప్రభా, క్షమిస్తున్నాను ప్రభా. నీ హృదయము నాకు దయచేవా యేసయ్య. ప్రతి ఒక్కరు నోరు విప్పి వేడుకుందామా? దేవా నీ హృదయము నాకు దయచే ప్రభా, నీ మనస్తత్వము నాకు దయచే ప్రభా, నీ ఆలోచన విధానము నాకు దయచే ప్రభా, నీ గుణము నాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీవే తోడుండు ప్రభా, నీవే తోడుండయ్యా, నన్ను పరిశుద్ధపరచు ప్రభా. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో పరిచయం చేస్తున్నప్పుడు ఒప్పుకొని ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడదామండి. ఎటువంటి ఆయాసం ఉన్నా, మనం ఎంత ప్రార్థన చేసినా వెడదామే, మొదటిగా ఒప్పుకుందాము. నన్ను క్షమించు ప్రభా, నేను ప్రతి ఒక్కరితోటి ప్రేమతోటి ఉంటాను ప్రభా, ప్రేమతోటి నడుస్తాను ప్రభా. నీవు నా తోడుండు ప్రభా, నన్ను క్షమించు. అందుకేనేమో నా జీవితంలో జవాబు లేదు, అందుకేనేమో నా ప్రార్థనకి జవాబు లేదు, అందుకేనేమో నా జీవితం ఆగిపోయి ఉంది, అందుకనే ఎటువంటి ఎదుగుదల లేదేమో. ఈ కల్మషం, ఈ పగ, ఈ ద్వేషము నా హృదయంలో ఉంది. ఇప్పుడే వేర్లతో సహా దేవా నీవే పీకి పడేయమని వేడుకుంటున్నాను ప్రభా. నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభా, నన్ను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను ప్రభా. నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నా జీవితంలో ఎదుగుదల దయచే ప్రభా, నన్ను విస్తరింపజే ప్రభా, నాకు నీ మనస్సు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా నీకు ఇష్టమైన ప్రవర్తన నాకు నేర్పించు ప్రభా, నీకు ఇష్టమైనది నువ్వు చే ప్రభా. నా జీవితంలో నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడునుగాక అని వేడుకుంటాను ప్రభా. నీ వాక్యానుసారమైన జీవితము నేను జీవించాలి ప్రభా. ఈ భావోద్వేగాలు కాదు ప్రభా, అపవాది ప్రేరేపణలు కాదు ప్రభా, అపవాది మాటలు కాదు ప్రభా, అపవాది నా మనసులో నా చెవులో చెప్తున్న మాటలు కాదయ్యా. నీ చిత్తమే, నీ ఉద్దేశమే నా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడునుగాక అని వేడుకుంటున్నాను ప్రభా. నీవే సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని అందరినీ ఇప్పుడే ఎవరెవరైతే వేడుకుంటారో ఒక్కసారి మీ తలపైన మీ హస్తాలు పెట్టుకొని, దేవా నన్ను తల నుండి అరికాలు వరకు పరిశుద్ధపరచు ప్రభా. ఇప్పుడే నా హస్తము కాదు ప్రభా, ఇది నీ హస్తంగా మార్చమని వేడుకున్నాను. నాలోన ప్రతి ఆయాసము, నాలోన ప్రతి ద్వేషము, క్షమించలేని తనము చేదు ఇప్పుడే క్రీస్తు యేసు రక్తం చేత తల నుండి అరికాలు వరకు కడిగి పరిశుద్ధపరచబడునుగాక అని వేడుకున్నాను ప్రభా. నన్ను కడుగు ప్రభా, నన్ను పరిశుద్ధపరచు ప్రభా. నీవే సహాయం చేయ ప్రభా. ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయమని మాట నెరవేర్చమని వేడుకుంటున్నానయ్యా. నా పాత స్వభావం మార్చబడది. ఇదిగో క్రీస్తు యేసును బట్టి నేను నూతన వ్యక్తిగా మార్చబడ్డాను. నూతన స్వభావం దయచేయమని ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మమ్మల్ని అందరినీ ప్రేమతోటి నింపు. ప్రేమ చేత మేము సమస్త కీడుని జయిస్తాం కదా ప్రభా, సమస్త అపవాది కార్యాలు లయపరచగలుగుతాము కదా ప్రభా. ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువల్ వార్ఫేర్ ఇస్ లవ్. ప్రేమ చేతనే అపవాదిని జయిస్తాము కదా ప్రభా. ఈరోజు ఆ ప్రేమతోటి మమ్మల్ని అందరినీ నింపి, మా జీవితంలో ఉన్న ప్రతి బంధకము, మా జీవితంలో ఉన్న ప్రతి కట్టు యేసు నామములో ఒకటి తర్వాత ఒకటి తెగిపోవును గాక అని వేడుకుంటాం ప్రభా. ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా, క్రీస్తు యేసు బలము ద్వారా, రక్తము ద్వారా ఒకటి తర్వాత ఒకటి ప్రతి బంధకము యేసు నామములో తెగిపోవును గాక అని వేడుకుంటాం ప్రభా. నీ శక్తి, నీ ప్రేమ, నీ మనసు కలిగి జీవించే జీవితము మాకు దయచేయమని విన్న వాక్యాన్ని ముద్రించు ప్రభా. ఎక్కడ అపవాది దోచుకోకుండా తండ్రి, నీ వాక్యాన్ని మేము నెమరు వేస్తూ ఉండాలి ప్రభా. అభ్యంతరాలు వస్తాయన్నావు ప్రభా, తప్పకుండా వస్తాయి, కానీ వాటిని ప్రేమతో జయించే శక్తిని మాకు దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.